హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నానండి. ఈరోజు నేను అల్లం పచ్చడి ఈజీగా తయారు చేసుకోవడం చూపిస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, నానబెట్టిన చింతపండు, బెల్లం, మిర్చి, సాల్ట్, కొంచెం ఆవాలు, కొద్దిగా మెంతులు, పసుపు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ పట్టదండి చట్నీకి, అంత ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. ఆయిల్ వేడెక్కాక మెంతులు వేసుకోవాలి. మెంతులు కలర్ చేంజ్ అయ్యాక కొంచెం ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిట్టుపట్లు ఆడుతున్నాయి కదండి, ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలండి. ఈ చట్నీ చాలా ఈజీ, 1 వీక్ వరకు ఇది స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కువ నిల్వ చట్నీలు వాడద్దని చెప్తున్నారు కదా, అందుకని 1 వీక్ ఒకసారి ఇలా చేసుకుంటే వీక్ అంతా మనకి చట్నీకి ప్రాబ్లం ఉండదు. తర్వాత తరిగి పెట్టుకుని అల్లం ముక్కలు వేసుకోవాలి. ఇందులో అల్లం కూడా వేగిన స్మెల్ వస్తుందండి. అల్లం కూడా వేగాక ఇందులో గింజలు లేకుండా నానబెట్టుకుని చింతపండు వేసేసుకోవాలి. తర్వాత బెల్లం వేసేసుకోవాలి. బెల్లం కొంచెం తురిమి వేసుకుంటే ఈజీగా మెల్ట్ అవుతుంది. తర్వాత పసుపు, సాల్ట్ కూడా వేసేసుకోవచ్చు సరిపడా. బెల్లం కరిగే వరకు ఒకసారి చింతపండు బెల్లం ఉడికి వరకు ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలి. బెల్లం పూర్తిగా మెల్ట్ అయిపోయిందండి, కొంచెం పాకంలా వస్తుంది. అప్పుడు స్టవ్లోంచి ఇది తీసేసి జార్లో వేసుకోవాలి. ఇది జార్లోకి తీసేసుకోవాలి. తీసుకున్నాక ఈ మూకుడులో కొద్దిగా వాటర్ వేసుకుని వాటర్ కొంచెం మరిగించుకోవాలండి. మరిగించి చల్లార్చుకుని ఈ చట్నీ రుబ్బేటప్పుడు ఈ వాటర్ యూజ్ చేసుకోవాలి. చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. టేస్టీ అల్లం పచ్చడి తయారైపోయిందండి. ఇది 1 వీక్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాడుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీలోకి, దోశల్లోకి, అన్నింటిలోకి. మార్నింగ్ హడావిడి టైంలో ఇలా చట్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.